హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పెడంత మనసు పార్ట్ 49. ముఖేష్ రిషి దగ్గర నుంచి పేపర్ తీసుకొని సైన్ చేస్తాడు. రిషి ముఖేష్తో, ఓకే, నీకు 50 crores 1 monthలో అరేంజ్ చేస్తాను, కానీ నువ్వు 5 years ఎవ్రీ డే కాలేజీకి వచ్చి రిజిస్టర్లో సైన్ చేసి వెళ్ళాలి అంటాడు. అనగానే ముఖేష్, నేనెందుకు అంటాడు. నాకు స్టాఫ్ ఇంతమంది ఉన్నారు అని చూపించుకోవాలి అంటాడు. అనగానే ముఖేష్, అలా అని నన్ను కాలేజీలో లెక్చర్ చేసి స్టూడెంట్స్కి పాఠాలు చెప్పమనకండి, నా వల్ల కాదు అదంతా అంటాడు. అనగానే రిషి నవ్వుతూ, నువ్వు సైన్ చేసి వెంటనే వెళ్ళొచ్చు, కాదు ఉండాలి అనిపిస్తే ఉండొచ్చు, నీ ఇష్టం అంటాడు. అనగానే ముఖేష్ ఫేస్లో నవ్వొస్తుంది. సరే అంటాడు. కానీ వసు టెన్షన్గా చూస్తూ ఉంటది. దేవ్, నువ్వు కూడా సైన్ చెయ్యి అనగానే దేవ్ ముఖేష్ వైపు చూస్తాడు. ముఖేష్ నవ్వుతూ, చెయ్యరా అంటాడు. దేవ్కి ఏమీ అర్థం కాక సైన్ చేస్తాడు. థ్యాంక్స్ డాడ్ అని. రారా అని దేవ్ని పట్టుకొని వెళ్తాడు. దేవ్కి ఏమీ అర్థం కాదు. ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అనుకుంటాడు. ముఖేష్ దేవ్ బయటికి వెళ్ళగానే రిషి ఆ పేపర్ పైన ఏదో రాస్తూ ఉంటాడు. వెంటనే వసు, ఏంటండి అలా పంపారు, వాడికి అసలు అర్థమవుతుందా ఏం చేశాడో అనగానే రిషి నవ్వుతూ, తప్పేముంది, వాడి ఒపీనియన్ వాడు కరెక్ట్గానే చెప్పాడుగా అంటాడు. మీరు కూడా వాడిని సపోర్ట్ చేస్తారేంటి, నాకేమి చేస్తున్నారో అర్థం కావట్లా అంటది. అనగానే రిషి నవ్వుతూ, నాకు అర్థమైంది అని తను రాసిన పేపర్ని వసుకి చూపిస్తాడు. వసు ఏంటిది అని తీసుకుని చదువుతూ ఉంటది. అఫీషియల్ డిక్లరేషన్ అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్, డేట్ 1st September 2025, ప్లేస్ హైదరాబాద్. నేను రిషీంద్ర భూషణ్, డిబిఎస్టి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎండి అండ్ చైర్మన్. నా ఫ్యామిలీ మరియు మేనేజ్మెంట్ ముందు ఈ రోజు నా నిర్ణయం ప్రకటిస్తున్నాను. అపాయింట్మెంట్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు నుంచి డిబిఎస్టి కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్గా నా పెద్ద కొడుకు దేవేంద్ర భూషణ్ని అఫీషియల్గా అపాయింట్ చేస్తున్నాను. అతను డిబిఎస్టి కాలేజీకి సంబంధించిన అన్ని బాధ్యతల పైన పూర్తి హక్కు ఉంటుంది. డైలీ ఆపరేషన్స్, ఫ్యాకల్టీ మరియు మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్. ఎండీగా అయినప్పటికీ దేవేంద్ర భూషణ్ ఒక 5 years వరకు డిబిఎస్టి ఎంప్లాయీగా వర్క్ చేస్తాడు. ప్రతి మంత్ 50,000 శాలరీ పొందుతాడు. అపాయింట్మెంట్ ఆఫ్ చైర్మన్. ఈ రోజు నుంచి డిబిఎస్టి ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్గా నా చిన్న కొడుకు శ్రీ ముఖేష్ భూషణ్ని అఫీషియల్గా అపాయింట్ చేస్తున్నాను. డిబిఎస్టి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన అన్ని హక్కులు ఉంటాయి. పాలసీ డెసిషన్స్, స్ట్రాటజిక్ ప్లానింగ్, అఫీషియల్ పవర్స్, ఎక్స్పాన్షన్ ప్లాన్స్. ముఖేష్ భూషణ్ ఒక 5 years వరకు డిబిఎస్టి ఎంప్లాయీగా కూడా వర్క్ చేస్తాడు. ప్రతి మంత్ 50,000 శాలరీ పొందుతాడు. ట్రాన్స్ఫర్ ఆఫ్ అథారిటీ. ఈ రోజు నుంచి డిబిఎస్టి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన అన్ని హక్కు, అధికారం మరియు నిర్ణయం ముఖేష్ భూషణ్కి అప్పగించడం జరుగుతుంది. కాలేజీలో ఏ నిర్ణయం అయినా ముఖేష్దే ఫైనల్ డెసిషన్గా ప్రకటించబడుతుంది. కంటిన్యూటీ. నేను రిషీంద్ర భూషణ్, ఫార్మర్ ఎండి అండ్ చైర్మన్ని, ఇక నుంచి బోర్డ్ మెంబర్, గైడెన్స్ అండ్ అడ్వైజరీ రోల్లో ఉంటాను. అలాగే శ్రీమతి వసుధరా భూషణ్ బోర్డ్ మెంబర్ అండ్ అడ్వైజరీగా అఫీషియల్గా కంటిన్యూ చేస్తారు. ఇద్దరు అనగా దేవేంద్ర భూషణ్ అండ్ ముఖేష్ భూషణ్ వారి వారి పనులు కరెక్ట్గా చేసేదాకా మా గైడెన్స్ అండ్ అడ్వైజరీ రోల్ డిబిఎస్టి ఇన్స్టిట్యూషన్స్కి ఉంటుంది. ఇట్లు రిషీంద్ర భూషణ్. వసు షాక్లో, ఏంటి ఇలా చేశారు, దేవ్ని ఎండి చేసి వెంటనే ఇలా మార్చారు అంటది. అనగానే రిషి, దేవే ఎండీగా ఉన్నాడు కదా వసు అంటాడు. అనగానే వసు, మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా అంటది. అనగానే రిషి, డిబిఎస్టి కాలేజ్ ఎప్పుడు కరెక్ట్ పర్సన్ చేతిలో ఉండాలి అని మా తాతగారి కోరిక, అందుకే ఇలా చేశాను అంటాడు. ఇది కరెక్ట్ డెసిషన్ అని ఎలా అంటారు అంటది వసు. ఇందాక కాలేజెస్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తాను అన్నప్పుడు అలా చేయటం నాకు ఇష్టం లేదు అన్నాడు ముఖేష్. అప్పుడే డిసైడ్ అయ్యాను, అలాంటి వాళ్ళ చేతిలోనే ఎప్పటికైనా డిబిఎస్టి ఇన్స్టిట్యూషన్స్ సేఫ్గా ఉంటుంది అని. అండ్
ముఖేష్ మాటల్లో కాలేజెస్‌లా చూడటం లేదు. వాటిని ఇన్‌స్టిట్యూషన్స్‌గా కలిపి చూస్తున్నాడు. అందుకే నాకు ముఖేషే కరెక్ట్ చైర్‌పర్సన్ అనిపించింది. అండ్ కాలేజెస్ కాకుండా ఇంకో 200 క్రోర్స్ ఆస్తి ఉన్నా నాకు ఆ 50 క్రోర్స్ చాలు అన్నాడు. అంటే తనకి ఎంత అవసరమో అంతే అడుగుతున్నాడు. ఉన్నది కదా అని అవచెయ్యడు అని నమ్మకం వచ్చింది. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను అంటాడు. అనగానే వసు మరి దేవ్ ఫీల్ కాడా అంటది. అనగానే రిషి ఆస్తి ఇద్దరికీ ఈక్వల్ గానే ఇస్తాను. సారీ ఇద్దరికీ కాదు ముగ్గురికి. అప్పుడు దేవ్ ఎందుకు ఫీల్ అవుతాడు? అమ్మటానికి వచ్చినప్పుడు మాత్రం ముఖేష్ సైన్ లేనిదే దేవ్ కానీ చిన్ను కానీ ఏమీ చేయలేరు. అండ్ ముఖేష్ చేతిలో ఉంటే ఆస్తి ఎప్పటికైనా సేఫ్‌గా ఉంటది అనే నమ్మకం నాకు ఉంది అంటాడు. అనగానే వసు ఎందుకో మీరు ఎవరిని అడగకుండా ఇలా సడన్ డెసిషన్ తీసుకున్నారనిపిస్తుంది అంటాడు. అనగానే రిషి నా కొడుకు అనేదానివి సడన్‌గా ఎందుకు ఇలా అయిపోయావు అంటాడు. అనగానే వసు ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారేమో అని అంటాడు. అనగానే రిషి నవ్వుతూ ఉండు అయితే అని జగతి మ్యామ్‌కి కాల్ చేస్తాడు. చెప్పు నాన్న ఏం చేస్తున్నారు అంటాడు జగతి మ్యామ్. వెంటనే రిషి ఏమీ లేదు. నీ కోడలికి నా డెసిషన్ పైన నమ్మకం లేదంటే నిన్ను అడుగుదామని ఇక్కడ జరిగింది చెప్తాను. నువ్వు డాడ్ నిర్ణయం చెప్పండి అని జరిగింది చెప్తాడు. ఇప్పుడు చెప్పుమా ఎవరు డీబీఎస్టీ కాలేజీ ఎండీగా సెట్ అవుతారు? ఎవరు డీబీఎస్టీ ఇన్స్టిట్యూషన్స్‌కి హెడ్‌గా సెట్ అవుతారు? అంటాడు. అనగానే జగతి మ్యామ్ అండ్ మహేష్ సార్ ఎండీగా దేవ్ సెట్ అవుతాడు. డీబీఎస్టీ ఇన్స్టిట్యూషన్స్‌కి చైర్మన్‌గా ముఖేష్ కరెక్ట్‌గా సెట్ అవుతాడు అంటది. అనగానే వసు మరి పెద్ద కొడుకుని ఉంచుకొని అలా చిన్న కొడుకుని ఇవ్వొచ్చా అంటది. అనగానే మహేష్ సార్ నవ్వుతూ మా నాన్న ఎప్పుడూ పెద్ద కొడుకు, చిన్న కొడుకు అని చూడలా. ఎప్పుడు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు కరెక్ట్‌గా రన్ చేయగలరా అనే చూశారు. అందుకే కదా మీ పెదమామయ్య గారు ఉన్నారు, శైలేంద్ర ఉన్నా కానీ కాలేజీని రిషికి అప్పగిచ్చారు అంటారు. అనగానే వసు వింటూ ఉంటది. నువ్వు ఏమీ దిగులు పడకు. పిల్లలకి ఏమీ తక్కువ చెయ్యడులే నా కొడుకు. ముఖేష్ చేతిలో ఉంటే ఇన్‌స్టిట్యూషన్స్ భద్రంగా ఉంటాయి అని నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాడులే అంటాడు. అనగానే జగతి మ్యామ్ అయినా నాకు ముఖేష్ మాటలకి ఆశ్చర్యంగానే ఉంది. మామూలుగా బాగా ఖర్చు చేస్తాడు. సడన్‌గా ఇలా ఎలా మారిపోయాడు అంటది. అనగానే రిషి ఏమోమ్మా ఈరోజు నేను ఆశ్చర్యపోయాను ముఖేష్‌ని చూసి అంటాడు రిషి. వెంటనే మహేష్ సార్ మేబీ ఐఐటీకి వెళ్ళొచ్చాడు కదా! అక్కడ జనాల్ని చూసి ఏమైనా మారాడేమో అంటాడు. అయ్యుండొచ్చు అంటాడు రిషి. మార్పు మంచిదే. సరే నాన్న ఇంక ఉంటాను. లేట్ అయ్యింది కదా! అంటది. అనగానే రిషి హా! అని కాల్ కట్ చేస్తాడు. వసు ఆలోచిస్తూ ఉంటది. ఐఐటీలో వంశీ అని ఒకతను ఉన్నాడు. ఎప్పుడూ అతని మనీ ప్రాబ్లమ్ అని చెప్తూ ఉండేవాడు. అతని కోసం అని కూడా ఏవో ప్రాజెక్ట్ కూడా చేశాడు. అలా అతనితో ఉండి డబ్బులు విలువ తెలిసిందా? అని ఫేస్‌లో నవ్వొస్తది. అందుకే అంటారు ఓన్లీ ద వన్ హూ ఫేసెస్ స్ట్రగుల్స్ నోస్ ద రియల్ వాల్యూ ఆఫ్ మనీ అని. అనుకుంటూ ఉంటది. ఇంతలో రిషి ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంకా నమ్మకం రాలేదా? అంటాడు. వసు నవ్వుతూ అదేం లేదు. మీరు ఇంతలా ఆలోచిస్తారు అనుకోలేదు. అనగానే రిషి నవ్వుతూ ముఖేష్‌కి కొన్ని రోజులు అయినాక చెప్దాం. చైర్పర్సన్ అంటే కాలేజీకి వచ్చి ఏం చేయనవసరం లేదు. అవసరం అయినప్పుడు మెల్లగా కొంచెం కొంచెం అలవాటు చేద్దాం అంటాడు. అనగానే వసు అలాగే ఇప్పుడు ఎలాగో ఏదో ప్రాజెక్ట్ అని తిరుగుతున్నాడు కదా! అంటది. అనగానే హా! అంటాడు రిషి. నీకొకటి చెప్పాలి అంటది వసు. ఏంటి? అంటాడు రిషి. ఫోన్‌లో దేవ్ అండ్ దీప్తి ఉన్న ఫోటో చూస్తూ రిషికి చూపిస్తది. రిషి చూస్తూ నవ్వుతూ అవును వసు ఈ పిల్లెవరు? అని దీప్తిని చూపించి అడుగుతాడు. నా పెద్ద కోడలు అనగానే రిషి ఆశ్చర్యంగా నిజమా? ఎవరు అమ్మాయి? అంటాడు. ఇదే మాట నేను అడిగితే ముఖేష్ అన్నాడు ఏమి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడొస్తావమ్మా అని. అనగానే రిషి నవ్వుతూ ఈ అమ్మాయిని నేను క్లాస్‌లో వెయిట్ మన అడ్మిషన్ డిపార్ట్‌మెంట్‌కి అడిగితే చెప్తారు ఎవరని అని రిషి అడ్మిషన్ డిపార్ట్‌మెంట్‌కి
కాల్ చేసి అడుగుతాడు డీటెయిల్స్ చెప్పమని. ఏంటి మీ స్పీడ్ చూస్తుంటే నిజంగానే వెళ్ళి సంబంధం మాట్లాడొచ్చేటట్లున్నారు అనగానే రిషి తప్పేముంది అంటాడు. వసు నవ్వుతూ ఉండగా అడ్మిషన్ టీం వాళ్ళు కాల్ చేసి రిషితో మాట్లాడి పెట్టేస్తారు. రిషి కాల్ కట్ చేయగానే ఏమన్నారు అంటది వసు. నన్ను అన్నావు, నీకు బాగానే ఇంట్రెస్ట్గా ఉందిగా అనగానే వసు అబ్బా చెప్పండి అంటది. రిషి నవ్వుతూ దీప్తి వాళ్ళ ఫాదర్ లాయర్ అంట, అమ్మ హోమ్ మేకర్ అంట, వాళ్ళు ఉండేది మన రోడ్ చివరిన ఇల్లే, అడ్రస్ ని బట్టి చూస్తే లాస్ట్ లో ఉన్న గ్రీన్ బిల్డింగ్ అనుకుంటా అంటాడు. అనగానే వసు అవునా అని నవ్వుకుంటూ ఇప్పుడేంటి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడొస్తారా అంటది వసు. రిషి వెంటనే వాళ్ళని చెప్పని అప్పుడు అడగొచ్చులే అంటాడు. వసు నవ్వుకుంటది. వెంటనే రిషి కానీ మనకి తెలియకుండా ఎన్ని చేస్తున్నారు అంటాడు. అనగానే వసు మీరు ఏమి చేయలేదా అంటది. వెంటనే రిషి నవ్వుతూ వసు చెయ్యి పట్టుకొని కిస్ చేస్తూ అన్ని చేశాను కాబట్టే నువ్వు దొరికావు అనగానే వసు నవ్వుకుంటది. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.